వీడు ఎలక్ట్రీషియన్ అయితే పవర్ స్టేషన్ లో ఫ్యూజులు ఎగిరి ప్రాజెక్టులే వెళ్ళిపోతాయి. అంత హై వోల్టేజ్ గాడు. బయట నుంచి నేను కనిపిస్తున్నానా? లోపల నుంచి నేను కనిపిస్తున్నానా? నీ తొక్కలో పర్సనాలిటీకి నీ కిందికి దిగాల. అరగంట నుంచి చూస్తున్నాను నీ జుడ్డి ఫేసు, ఆ తల దువ్విందే దువ్వుతున్నావు. ఏరా ఇదేమైనా మొబైల్ మంగళ షాప్ అనుకున్నావా? ఎవడంటే వాడొచ్చి కారు అద్దంలో తల దూకోవడానికి పోరా. ఓకే పండిట్ వీరరాఘవ టైప్ ఇది. వీడి బ్లడ్ గ్రూప్ ABO కాదు, P అంటే పామ్. అందుకే కదిలిస్తే బుస కొడతాడు, ఎదిరిస్తే మనిషినే కొడతాడు. భూటాన్, ఒరిస్సా, రాజస్థాన్ అన్ని స్టేట్ల లాటరీ టికెట్లు కొన్నాను. సింగిల్ నెంబర్ కూడా తగలేదే. అరే నాయనా, అదృష్టం బాగుంటే తగులుతుంది. నా అదృష్టం గురించి నీకెందుకురా? నీ అదృష్టం గురించి చూసుకో. నీ నసీబ్ బాగుంటే నువ్వు లాటరీ టికెట్లు ఎందుకు అమ్ముతావు? నా అదృష్టం గురించి అంట. పండిట్ రాఘవ గారు, నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నప్పటి నుంచి నేను LSకి పోయా, MSకి పోయా, PSకి పోయా, KSకి పోయా, CSకి పోయా. సి అంటే ఏమిటి సార్? తగ్గనాకి పోయా. ఎం అంటే ఎం అంటే ఏమిటో అర్థమైంది, L అంటే ఏమిటో అర్థమైంది, P అంటే అర్థమైంది. ఇష్టం వచ్చాడు మాట. నీకు పెద్ద రెస్పెక్ట్ కూడానా? వేలు ముడు ముడిసా, ఏలు ముడిసా, సగ ముడిసా, కాలు ముడిసా, ఎనక ముడిసా, తోటలకు ముడిసా. వెళ్ళిపోతే ముడుచుకోవడం కాదు, మూసుకుంటాం, మొత్తం మూసుకుంటాం. నువ్వు మారవయ్యా, మారవ్. అకౌంట్స్ రాసే పద్ధతి ఇదేనా? నా పర్సనల్ ఖర్చు కూడా ఇందులోనే రాయాలా? సార్, ఆఫీస్ డబ్బుతో మీ ఇంటికి ప్లాస్మా టీవీ కొన్నారు, మీ సెకండ్ ఫ్యామిలీకి DVD కొన్నారు. నేను పండిట్ని, న్యాయంగానే ఉంటాను. ఏదైనా ఖర్చు కదా సార్. యూజ్లెస్ ఫెలో. మళ్ళీ రాయ్. సార్ ఏమిటి సార్ ఇది? వారం రోజులు సిన్సియర్గా కష్టపడే అకౌంట్స్ రాస్తే 1 సెకండ్లో జించేశారు. నేను జించలేనా? ఈ ఏక్ దిన్ కా సుల్తాన్ గాడు మరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏ ఉద్యోగం సరిగా చేసి చచ్చింది లేదు. 14 ఏళ్లలో పిల్లి ఇళ్లు మార్చినట్టు వీడు 28 ఉద్యోగాలు మార్చాడు. కొంప ముంచావు కదయ్యా. ఈ కొట్లాటలంటే నాకు ఇష్టం ఉండదు. సర్లే, ఏడిసినట్టే ఉంది కానీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడు. నీకేంటయ్యా, చాలా నిజాయితీ పరుడివి, సిన్సియర్ గా కష్టపడి పనిచేస్తావు. ఎన్ని ఉద్యోగాలు మారితే నీకేంటి? మరి నాకు ట్యాక్సీ తీసుకోవయ్యా, తీసుకో. కానీ ఒక్క షరతు, నాకు 2 ట్యాక్సీలు 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఏ ఒక్క ట్యాక్సీ ఫెయిల్ అయినా ఓ ఫ్యామిలీ ఫెయిల్ అవుతుంది. సార్, నాదో చిన్న డౌట్. ఏమిటి? నేను సింగిల్ ఫ్యామిలీ నడపడానికి ఎడారిలో యమహా నడిపెట్టుంది. మీరు డబుల్ ఫ్యామిలీస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం చేస్తామయ్యా, ఒకటి శాపం ఒకటి పాపం. అయినా నీకు కావాల్సింది ట్యాక్సీ అయినా సెకండ్ వైఫ్? సారీ సార్, నాకు ట్యాక్సీ కావాలి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. కూర్చో. మేలు మాట దేవుడు ఎరుగు. ఏ రోజు అద్దె ఆ రోజు సిన్సియర్ గా స్ట్రిక్ట్ గా కట్టాలి. నేను చాలా స్ట్రిక్ట్. అద్దె సంగతి మర్చిపోండి సార్. పండిట్ పంట పండి ఇన్నాళ్ళకి ఓ టాక్సీ దొరికింది.